force diagram and bending moment diagram for cantilever beam with a point load at free end. So first figure ఇక్కడ చూపిస్తున్నానండి. సో దిస్ అ cantilever beam అండ్ ఫ్రీ ఎండ్ లో నాకు పిఎన్ఎల్ లోడ్ ఆర్ దీన్ని పి అనే బదులు నేను డబ్ల్యూ అంటున్నాను, డబ్ల్యూ లోడ్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో హియర్ లెట్ కన్సిడర్ ఎ సెక్షన్ at anywhere. So this is x, okay, and the span of the beam is L. Okay, the span of the beam is L and distance from free end to here x. Okay, the point load act అవుతుంది. Okay, here and the beam ఇప్పుడు point load top నుంచి యాక్ట్ అవుతున్నప్పుడు so what happens, maybe the beam is like this clockwise direction లో నాకు డౌన్ లో కిందికి మూవ్ అవుతుంది. అంటే మేబీ బీమ్ ఈజ్ లైక్ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా నాకు బెండ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా బెండ్ అవుతున్నప్పుడు షియర్ ఫోర్స్ ఎలా తీసుకోవాలి? ఓకే, హియర్ షియర్ ఫోర్స్ ఎస్ఎఫ్ టు షియర్ ఫోర్స్ ఎట్ బి. ఓకే, లైక్ సో దీన్ని నేను ఈ పాయింట్ ఏ అండ్ ఈ పాయింట్ బి. ఓకే, షియర్ ఫోర్స్ ఎట్ బి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది మనకి? సో ఇక్కడ ఏమన్నాడు, ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఎట్ వన్ ఎండ్. ఓకే, ఈ వైపున నాకు ఏ ఫోర్స్ ఉంది? పి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నాకు పి ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి షియర్ ఫోర్స్ ఎట్ బి ఈ సెక్షన్కి ఇటువైపు వర్టికల్ ఫోర్సెస్ ఏమున్నాయి? పి ఫోర్స్. ఓకే, ఇక్కడ ఇది ఎలా ఉంది? డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి సెక్షన్కి డౌన్వర్డ్ యాక్ట్ అయితే మనం ఏం తీసుకోవాలి? పాజిటివ్ సైన్ తీసుకోవాలి. ఓకే, హియర్ పాజిటివ్, ఎందుకంటే సెక్షన్కి రైట్ సైడ్. ఓకే, సెక్షన్కి ఈ సైడ్ మనకి లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం పాజిటివ్ సైన్గా తీసుకుంటాం. అండ్ ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది? ఇట్ ఈస్ డబ్ల్యూ. ఓకే, సో దిస్ ఈస్ ద షియర్ ఫోర్స్ ఎట్ బి. ఓకే, యాజ్ వెల్ యాజ్ అండ్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ. ఓకే, సో సేమ్ థింగ్. సో షియర్ ఫోర్స్ ఎట్ అండ్ ఇక్కడ ఇది సెక్షన్గా కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? సో పి ఈజ్ ద రైట్ సైడ్లో ఉంది. ఓకే, ఏని సెక్షన్గా కన్సిడర్ చేసినప్పుడు పి ఈజ్ రైట్ సైడ్లో ఉంది కాబట్టి మేబీ సేమ్ థింగ్ పాజిటివ్ తీసుకోవాలి. ప్లస్ ఇట్ ఈస్ ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది? డబ్ల్యూ. అండ్ ఇక్కడ మనకి బి టు ఏ మనకి ఎలాంటి లోడ్ లేదు కాబట్టి మనం ఇంకా ఓన్లీ క్రిటికల్ పాయింట్స్ దగ్గర మనం లోడ్ తీసుకోవాలి. ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటి? బి ఈజ్ ద వన్ క్రిటికల్ పాయింట్ ఎందుకంటే లోడ్ యాక్ట్ అవుతుంది, అండ్ ఏ ఈజ్ ద క్రిటికల్ పాయింట్ ఎందుకంటే అది ఫిక్స్డ్ ఉంది. ఓకే, దిస్ ఈస్ ద షియర్ ఫోర్స్. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్. సో ఇఫ్ ఇన్ కేస్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ అన్న కదా డబ్ల్యూ ఉంది, ఇఫ్ ఇన్ కేస్ మధ్యలో ఎక్కడ లోడ్ యాక్ట్ అయితే ప్లస్ ఆ లోడ్ యాడ్ చేయాలి. ఓకే, సో బెండింగ్ మూమెంట్ దట్ ఈస్ బిఎం. ఓకే, సో బెండింగ్ మూమెంట్ ఎట్ ఎక్స్ఎక్స్ కన్సిడర్, మనం ఒక సెక్షన్ కన్సిడర్ చేసాం. ఓకే, దట్ ఈస్ ఎక్స్ఎక్స్ అన్నాం. ఓకే, సో బెండింగ్ మూమెంట్ ఎట్ ఎక్స్ఎక్స్. ఓకే, ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఎంత ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దానికోసం సో దట్ ఈస్ mx. okay, m is the moment and x is the at the point. Okay, at that point x. okay, it is equals to, సో ఇక్కడ ఏమవుతుంది మనకి ద క్యాంటిలివర్ బీమ్ అనేది మనకి ఎలా అవుతుంది? సో ఇది ఏ పొజిషన్కి వచ్చింది? హాగింగ్ పొజిషన్లో ఉంది. ఓకే, హాగింగ్. సో హాగింగ్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి? నెగిటివ్ సైన్ తీసుకోవాలి. ఎస్ ఆర్ నో? సో మైనస్ అండ్ మూమెంట్ అంటే ఏంటి? లోడ్ ఇంటూ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది ఆ డిస్టెన్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనకి ద లోడ్ యాక్టింగ్ ఈస్, ఓకే, సో ఇక్కడ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో పి డబ్ల్యూ అనే లోడ్ యాక్ట్ అవుతుంది. అంటే డబ్ల్యూ ఇంటూ, ఓకే, డబ్ల్యూ ఇంటూ ఎక్స్ చేస్తే మనకి మూమెంట్ ఎట్ ఎక్స్ఎక్స్ వస్తుంది. ఓకే, మూమెంట్ ఎట్ ఎక్స్ఎక్స్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ mx equals to minus wx. Next, if
x ఈక్వల్స్ టు ఎల్ అయింది అనుకోండి, అంటే మూమెంట్ అబౌట్ ఏ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది? ఓకే, సో దట్ ఈస్ బెండింగ్ మూమెంట్ ఎట్ బి, bending moment at B is equals to 0. Okay, bending moment at B equals to 0 అంటే సో if in case if x equal to L అయినప్పుడు bending moment at A equals to it is minus WL. సో x ప్లేస్ లో L ని సబ్స్టిట్యూట్ చేయండి, సో దట్ ఈస్ మైనస్ WL అండ్ బెండింగ్ మూమెంట్ ఎట్ B ఈజ్ 0. సో ఇంతకుముందుకు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్స్లో చెప్పినప్పుడు ఏంటంటే బెండింగ్ మూమెంట్ ఫర్ క్యాంటిలివర్ బీమ్ ఎట్ ఫ్రీ ఎండ్ ఇట్ ఈస్ 0. ఓకే, పాయింట్ గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ డ్రా చేయాలి. సో డ్రా చేయాలన్నప్పుడు సో దిస్ ఈస్ లోడ్ P యాక్టింగ్ హియర్. ఓకే, this is A and this is B. Okay, and this is a total length L. సో సేమ్ థింగ్ మనకి ఇచ్చిన ఫస్ట్ బీమ్ ఏదైతే ఉందో దాన్ని రీడ్రా చేయాలండి. రీడ్రా చేసిన తర్వాత here take as one horizontal line. ఓకే, సో ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి? బీమ్ కింద SFD డ్రా చేయాలి. ఓకే, ఇక్కడ SFD వచ్చేసి ఏమైంది? సో ఇది 0 పొజిషన్ అనుకోండి. ఓకే, 0 పొజిషన్. సో SFD at B and this is A and this is B. Okay, SFD at B is W. Okay, it is numerical. ఓకే, ఎంతో కొంత వాల్యూ ఉంటుంది దీనికి. W అంటే ఇట్ ఈస్ 20 కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, దట్ ఈస్ అ వాల్యూ. సో ఓకే, ఇక్కడ వాల్యూ ఓకే W న్యూటన్స్. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ లొకేట్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ థింగ్, సేమ్ W ఏ వైపు కూడా మనకి లొకేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా లొకేట్ చేసుకున్న తర్వాత వీటిని ఇక్కడ ఏంటి మనకి షియర్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ మనకి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేయండి. సో దిస్ ఈజ్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఫర్ క్యాంటిలివర్ బీమ్ విత్ ఎ పాయింట్ లోడ్ ఎట్ ఫ్రీ. అలాగే సేమ్ థింగ్ దీని కింద మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సేమ్ థింగ్, సో దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ పాయింట్ B. సో ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఎట్ A. ఓకే, సో నార్మల్గా ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఎట్ B ఈజ్ 0 పొజిషన్. ఓకే, అలాగే బెండింగ్ మూమెంట్ ఎట్ A, సో ఇట్ ఈస్ మైనస్ WL అంటే సో దిస్ ఈజ్ అ పాజిటివ్ సెక్షన్, పైకి డౌన్వర్డ్స్లో నెగిటివ్ సైన్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసుకొని ఓకే, సో దిస్ ఈజ్ అ పాజిటివ్. సో ఇలా సైన్ ఇక్కడ చిన్న పాయింట్ పెట్టేసుకొని సో సంథింగ్ WL అనే వాల్యూ ఎంత వస్తుందో అది నెగిటివ్ సైన్లో మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంక్లైన్ లైన్. ఓకే, స్ట్రైట్ ఇంక్లైన్ లైన్. సో ఇది ఇంక్లైన్డ్ లైన్. ఓకే, ఇంక్లైన్ లైన్ అనేది డ్రా చేయాలి. సో ఇది మనకి బెండింగ్ మూమెంట్ అవుతుంది ఫర్ క్యాంటిలివర్ బీమ్ విత్ ఏ పాయింట్ లోడ్ ఎట్ ఫ్రీ ఎండ్. సో ఇట్ ఈస్ నెగిటివ్. ఓకే, ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే షియర్ ఫోర్స్ అనేది పాజిటివ్లో ఉంటే ద బెండింగ్ మూమెంట్ ఈజ్ నెగిటివ్. ఓకే, సో దిస్ ఈస్ ద షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఫర్ క్యాంటిలివర్ బీమ్ విత్ ఎ పాయింట్ లోడ్ ఎట్ ఫ్రీ ఎండ్. ఓకే, నెక్స్ట్ SFD and BMD for a cantilever beam with uniformly distributed load. Okay, so further okay, so cantilever beam anana, this is cantilever beam and uniformly distributed load. Okay, so this is A point and this is B point and this is A point, something Newton per
మీటర్ లోడ్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఓకే, డబ్ల్యూ న్యూటన్ పర్ మీటర్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో దీనికి ద షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ని ఏ విధంగా డ్రా చేయాలి. ఓకే, అండ్ లెట్ us consider a cantilever beam AB carrying a uniformly distributed load of W Newton per meter over the entire span of L. ఓకే, సో ఫిగర్లో చూపించినట్టు సో ఈ విధంగా ఓవర్ ద ప్యాన్ ఆఫ్ ఎంటైర్ లెంత్ ఆఫ్ ఎల్ పైన మనకి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఫర్ దిస్ కన్సిడర్ ఏ సెక్షన్, ఓకే, ఎనీవేర్ consider section XX. Okay, so then shear force is consider any section XX, okay, at a distance of x from the free end. ఓకే, సో x ఫ్రమ్ ద ఫ్రీ ఎండ్ నుంచి x డిస్టెన్స్లో ఒక సెక్షన్ని కన్సిడర్ చేసుకోండి. ఓకే, దెన్ SF షియర్ ఫోర్స్ ఎట్ షియర్ ఫోర్స్ ఎట్ సెక్షన్ XX, okay, that is SFX equals to, సో ఇక్కడ ఏమవుతుంది, ఇది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఇక్కడ ఈ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్లో మేబీ ఇట్ ఇస్ కన్సిడర్ పాయింట్ లోడ్ అనుకోవచ్చు. సో అదేమవుతుంది, ఇది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఓకే, బీమ్ పైన ఉంది కాబట్టి బీమ్ ఏమవుతుంది, డౌన్వర్డ్స్ బెండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని మనం ఏ విధంగా డ్రా చేయాలి, పాజిటివ్ సైన్ తీసుకోవాలి అండ్ WX. ఓకే, సో WX. okay, next the shear force, if x equals to 0, the shear force at B equals to 0. If x equals to L, the shear force at A, it is WX, that is WL. ఓకే, సో L ప్లేస్లో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి షియర్ ఫోర్స్ ఎట్ A వస్తుంది. అదేవిధంగా బెండింగ్ మూమెంట్, సో దట్ ఈస్ బెండింగ్ మూమెంట్ at section XX, that is MX equals to, సో ఇక్కడ ఏమవుతుంది మనకి, సో లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి లోడ్ యాక్ట్ ఉన్నప్పుడు ఇది మనకి ఈ విధంగా బెండ్ అవుతుంది, అంటే హాగింగ్ పొజిషన్లో ఉంది. ఓకే, హాగింగ్ పొజిషన్కి వస్తుంది. హాగింగ్ పొజిషన్కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇట్ ఈస్ నెగిటివ్ సైన్. ఓకే, మనం ఎక్కడ తీసుకుంటున్నాం, సెక్షన్ XX దగ్గర తీసుకుంటున్నాం, అవునా. సో సెక్షన్ XX దగ్గర మనకి ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది, ఇట్ ఈస్ W Newton per meter, ఓకే, ఇంటూ X. ఓకే, సో దట్ ఈస్ ద లోడ్ ఏమవుతుంది అప్పుడు మనకి ఇక్కడ WX. ఓకే, WX, ఓకే, అండ్ ఇంటూ
x/2. సో x/2 ఎందుకు తీసుకున్నాను? సో ఎప్పుడైతే మనం లోడ్ ఈ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అని తీసుకుంటున్నామో మేబీ కన్సిడర్ చేసినప్పుడు ఇట్ ఈస్ పాయింట్ లోడ్గా మనకు యాక్ట్ అవుతుందని అనుకుంటే, సో ఇది ఎంత డిస్టెన్స్ ఉన్నప్పుడు ఎక్స్, ఓకే, మనం ఎక్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమంటే డిస్టెన్స్, మూమెంట్ అంటే డిస్టెన్స్ ఇంటూ వెయిట్, ఓకే, లోడ్ అప్లై అయినప్పుడు. సో టోటల్ లోడ్ ఎంత? డబ్ల్యూ న్యూటన్ పర్ మీటర్. ఇదంతా డిస్టెన్స్లో ఉంది, సెంటర్లో యాక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎక్స్, టోటల్ డిస్టెన్స్ ఎక్స్ బై 2 చేస్తే మనకి అదొక బెండింగ్ మూమెంట్ అనేది వస్తుంది ఎట్ మూమెంట్ అబౌట్ ఎక్స్ఎక్స్. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ సైన్ తీసుకున్నాం. సో ఎంఎక్స్ ఈక్వల్స్ టు minus wx²/2. okay, so if x equals to 0, then bending moment at B is 0. okay, మీరు ఎప్పుడు కన్సిడర్ చేసినా సో రైట్ టు లెఫ్ట్ రండి. సో దిస్ ఇస్ a 0 పొజిషన్ అండ్ దిస్ ఇస్ a L పొజిషన్. ఓకే, సో అంటే మన కన్వీనియన్స్, మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళొచ్చు, లేదంటే రైట్ టు లెఫ్ట్ రావచ్చు. సో అది మన కన్వీనియన్స్, మీకు ఏ విధంగా కన్వీనియంట్ అదే విధంగా చేయండి. బట్ ఈజ్ బెటర్ రైట్ టు లెఫ్ట్ రావడం బెటర్. ఓకే, సో దట్ ఈస్ బెండింగ్ మూమెంట్ ఎట్ బి ఈక్వల్స్ టు 0 ఇఫ్ x ఈక్వల్ టు L. సో బెండింగ్ మూమెంట్ ఎట్ A ఈజ్ minus wx²/2. substitute the L in x place, so that is WL²/2. okay, this is the bending moment. So now we draw the shear force and bending moment with the values. okay, so like okay, so this is cantilever beam, can uniformly distributed load అనేది యాక్ట్ అవుతుంది. okay, and I consider section xx. సో దీన్ని కూడా ఒక లైన్ డ్రా చేయండి కిందికి ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ సో షియర్ ఫోర్స్ ఫస్ట్ డ్రా చేయాలి కాబట్టి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. సో దిస్ ఇస్ బి పాయింట్, సో దిస్ ఇస్ బి అండ్ దిస్ ఇస్ ఏ బి. అండ్ షియర్ ఫోర్స్ ఎట్ బి పాయింట్ ఏంటి మనకి? షియర్ ఫోర్స్ ఎట్ బి ఈజ్ 0 అండ్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఈజ్ WL పాజిటివ్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ హియర్ అండ్ WL అన్నది కాబట్టి కొంత డిస్టెన్స్లో ఈ టాప్లో ఒక పాయింట్ లొకేట్ చేస్తాం. ఓకే, సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయండి ఫ్రమ్ హియర్ టు పాయింట్ బి. ఓకే, సో కరెక్ట్ డ్రా చేయండి, జస్ట్ ఇది ప్యాడ్లో కొద్దిగా ఇబ్బంది ఉన్నది. సో దిస్ అ పాజిటివ్ షియర్ ఫోర్స్ అండ్ నెక్స్ట్ బెండింగ్ మూమెంట్. సో దిస్ అ పాయింట్ బి అండ్ దిస్ అ పాయింట్ ఏ. ఓకే, ఇక్కడ వచ్చేసి the point ఈ పాయింట్ వచ్చేసి -WL²/2 and this is 0 పొజిషన్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ద బెండింగ్ మూమెంట్ ఇట్ షుడ్ బి పారాబోలిక్. ఓకే, సో స్ట్రైట్ ఇంక్లైన్ లైన్ కాదండి, ఇక్కడ మనం డ్రా చేయాల్సింది పారాబోలిక్. ఓకే, సో దిస్ ఇస్ అనుకోండి, సో దిస్ ఇస్ అ నెగిటివ్ అండ్ దిస్ ఇస్ పారాబోలిక్. స్ట్రైట్ లైన్ రాదండి, ఇక్కడ పారాబోలిక్ లైన్ వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ బెండింగ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ cantilever beam with carrying uniformly distributed load. Okay.